కరివేపాకు తెచ్చి ఇప్పుడు 1 మంత్ అయిపోతుంది. ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 25. ఇంకా వంకాయ మొక్కలు కూడా ఎదుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్నిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఈరోజు సింపుల్గా చిన్న వ్లాగ్ అనేది తీద్దామని. అండ్ మార్నింగ్ కదా, కొంచెం నేను సన్ తగలాలని మంచిది. సో మార్నింగ్ సన్ రైజ్ అనేది మనకి బద్ధకం అనేది పోతుంది మెయిన్. సో కొంచెంసేపు ఒక 20 మినిట్స్ అలా ఎండలో అనేది నించున్నాను. మార్నింగ్ని కొంచెం మా ఇంట్లో వాళ్ళకి టీ పెట్టి ఆ తర్వాత నేనైతే బ్రష్ చేసిన తర్వాత వీట్ గ్రాస్ జ్యూస్ అనేది హనీ వేసుకొని తాగుతున్నాను. బెస్ట్ అండి 1 గ్లాస్ వీట్ జ్యూస్ అనేది తాగడం. ఇందులో కొంచెం మన తేనె అవి వేసుకోవచ్చు. సో మార్నింగ్ రొటీన్గా నేను ఇది తాగుతున్నాను. అండ్ బ్లడ్ కూడా మనకి పడుతుంది. అండ్ మా లిల్లీ హనీ చూసారా ఎంత అలర్ట్ చేస్తున్నారో చూడండి. అబ్బా, సౌండ్ చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాయో. అందరూ అనుకుంటున్నారు అవి చాలా సైలెంట్ ఏమనుకుంటున్నారు. ఒక్కసారి వాటి సౌండ్ వినండి. నాకు పక్షి భాష అనేది రాదు, లాంగ్వేజ్. అవి తిట్టుకుంటున్నాయా మాట్లాడుకుంటున్నాయా ఏంటి నాకు తెలియదు, కానీ కొంచెం డిస్కషన్ అనేది చాలా సీరియస్గా అవుతుంది రెండిట్ల మధ్యన. అండ్ ఫిషెస్ కూడా కొంచెం వాటికి ఫుడ్ అన్నీ వేసి కొంచెం వాటిని క్లీన్ చేసి చూడండి. మార్నింగే వాటికి చాలా యాక్టివ్గా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి చాలా స్పీడ్గా. అండ్ కొంచెం వాటితో కొంచెం ఒక 5 మినిట్స్ అది స్పెండ్ చేసినాను. అండ్ నేను స్కూల్కి అది రెడీ అవ్వాలి, ఆన్లైన్ క్లాసెస్కి. సో కావాల్సిన థింగ్స్ అవి నేను బ్యాగ్లో పెట్టేసుకొని వాటర్ బాటిల్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇంట్లో కూడా కొంచెం టిఫిన్ అనేది పూహా అనేది మార్నింగ్నే త్వరగా అయిపోతుందని పూహా అనేది చేశాను. ఇందులో మనం లెమన్ కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది పూహాకి. సో మా ఇంట్లో చాలా ఇష్టం ఈ టిఫిన్ అనేది, బ్రేక్ఫాస్ట్. సో ఇది కూడా ప్రిపేర్ చేసేసాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసి ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అన్నీ ఫుడ్ అది వండుదామని ఇంకా డిసైడ్ అవ్వాను. సో ఇంకా స్కూల్కి వెళ్ళడమే. సో క్లాసెస్ అయిపోయినాయి, మళ్ళీ రిటర్న్ అవుతున్నాము ఇంటికి. ఈరోజు జస్ట్ సింపుల్ వ్లాగ్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనేది తీద్దామని తీస్తున్నాను. సో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా. టూలెట్స్ ఎక్కడ చూసినా టూలెట్స్, ఈ లాక్డౌన్ వల్ల టూలెట్స్. సో నష్టమైంది, ఇంటికి వెళ్తున్నాను. ఇంకా పార్క్ ఏమో చూడాలి, ఓపెన్ చేస్తారంట 15th నుంచి అన్నీ ఓపెన్ చేస్తారు అన్నారు, చూడాలి. సో ఇక్కడ ఏదో కలెక్షన్స్ కూడా ఉన్నాయి, హోల్సేల్ అండ్ రీటైల్ అంట. కలెక్షన్స్ ఉన్నాయి కానీ అయినా వెళ్ళట్లేదు. చిన్నపిల్లలు ఎవరో ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వెళ్ళట్లేదు షాపింగ్. అండ్ నేను నీమ్ లీఫ్ అనేది పట్టుకెళ్తున్నాను. నీమ్ లీఫ్ మాకు హనీ లిల్లీ ఉన్నాయి కదా, వాటికి పెట్టడానికి మంచి బెస్ట్ మెడిసిన్ వాటికి. సో లీఫ్ అనేది కోసుకొని పట్టుకెళ్తున్నాను. ఎక్కడ చూసినా టూలెట్స్ బోర్డ్సే, టూలెట్సే. లాక్డౌన్ వల్ల అన్నీ కాల్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా వాకింగ్ బై వాకింగ్. ఎక్కడ చూసినా టూలెట్స్ ఇక్కడ మాకు. రెంట్ కూడా అలాగే ఉంటుంది, 10,000. సింగిల్ బెడ్రూమ్ 10,000 అలా ఉంటుంది. అండ్ డబుల్ బెడ్రూమ్ అంటే ఇంకా 10,000 పైనే. పెద్దవాళ్ళు చూడండి అసలు వాళ్ళ పని, ఈ ఏజ్లో కూడా వాళ్ళు పని చేస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ అండి, హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి. చూడండి, కరోనా అయినా సరే వాళ్ళు బయట రాకూడదు, కానీ వాళ్ళు హెల్ప్ చేయాలని ఇంకా ఏదోటి కొంటూ పట్టుకెళ్తారు. ఇంక ఇంటికి రీచ్ అయిపోయానండి, పైకి వెళ్ళడమే. వెళ్ళి ఫుల్ శానిటైజర్ చేసుకొని ఫ్రెష్ అప్ అవి ఏదోటి తినాలి. ఫుల్ ఆకలిగా ఉంది. వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, అట్ లాస్ట్ రీచ్ అయిపోయాను ఇంటికి. సో శానిటైజ్ కూడా చేసేస్తున్నాను. ఇందులో శానిటైజర్ వేసి, ఇదేంటంటే మనకి కరెంటుది ఛార్జింగ్ చేసుకోవాలి.
దీంతో మనం ఫస్ట్ శానిటైజ్ చేసుకున్నాక ఆ తర్వాత ఇవి కొంచెం ఒక బయట కాసేపు ఉంచి బుక్స్ అవిని అలా శానిటైజ్ చేశాను. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్ అది కాసేపు అంటే బయటకు వెళ్ళొచ్చాను కదా సేఫ్టీగా. యూజ్ చేసిన డ్రెస్సెస్ చేంజ్ చేసిన క్లాత్స్ అని కూడా ఉతుక్కోవడమే. సో కొన్ని డ్రెస్సెస్ అనేది ఆర్డర్ చేశాను ఆన్లైన్లో, వాటిని కూడా శానిటైజ్ చేస్తాను. డైలీ వేర్ టాప్స్. సో అవి ఎలా ఉన్నాయి ఏంటో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కుర్తాస్ ఇవి లాంగ్ అనమాట. ఇవి నాకు జస్ట్ 350 లోపే వచ్చినాయి. ఇవన్నీ ఒక్కొక్కటిని చాలా బాగున్నాయి. ఇవన్నీ శానిటైజ్ చేసి కొంచెంసేపు ఎండలో ఉంచిన తర్వాత లోపల తీసుకొచ్చాను అనమాట. ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ కలర్స్. ఇవి నేను డీటెయిల్ అనేది ఒక వీడియో అనేది మీకు చేసి చూపిస్తాను అండ్ వాటి లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. డైలీ వేర్కి చాలా బాగుంటాయి అండ్ చాలా సింపుల్గా ఉన్నాయి. అండ్ నేను మా అమ్మాయి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బట్టలన్నీ వేసి వాటిని ఆరబెట్టాను అనమాట. చాలా బట్టలు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా ఫుల్ హెవీ రెయిన్ కదా, ఉతికినా ఆరవని ఇంకా ఉతకలేదు. ఇంక ఇప్పుడు ఉతికాను. 4 టాప్స్ అంటే 4 డ్రెస్సెస్ ఇచ్చాను కుర్తాస్. ఒకటి డిజపాయింట్ అవినా, అది బాగాలేదు, రిటర్న్ చేస్తున్నాను అనమాట. అండ్ టాప్స్ కూడా ఇంకోండి 4 ఆర్డర్ ఇస్తే 3 కరెక్ట్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కాటన్. అది కాటన్ ఏంటంటే కొంచెం టైట్ అయినట్టు ఉంది. మళ్ళీ వాష్ చేసి సింక్ అవుతుందని అది రిటర్న్ చేస్తాను. నాకు ఇష్టమైన కలర్ కానీ చాలా డిసప్పాయింట్ అవ్వాను. కుర్తాస్ అంటే అన్నిటికి నేను కొంచెం కుట్లు అన్నీ వేసేసుకుంటున్నాను అనమాట ఇంట్లోనే. అండ్ మా అమ్మాయి ఏదో సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది. చూసారు ఎలా డ్యాన్స్ చేస్తుందో? అప్పుడే లేచింది నిద్ర మొహంతో డ్యాన్స్. సో ఇంకా అలా ఈవినింగ్ అయింది. ఏంటి ఈరోజు చాలా రష్గా ఉంది. అండ్ అక్టోబర్ 2 కదా, అందరూ కొంచెం ఇంట్లోనే ఉన్నారు కదా, అందు గురించి రోడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. చూసారు కదా, ఈవినింగ్ కూడా చాలా హడావుడిగా. అండ్ బతుకమ్మ ఒకటి స్టార్ట్ అవుతుంది కదా, దానివల్ల అందరూ షాపింగ్లో ఉన్నారు. చూడండి వీటితో ఎలాగ ఆడుతున్నాను నేను. ఇది కొంచెం మైండ్ రిలీఫ్ కోసం నేను వాటితో అలా స్పెండ్ చేస్తాను అన్నమాట. నేను ఇటు హ్యాండ్ మూవ్ చేస్తుంటే అటు వస్తున్నాయి. పైకి మూవ్ చేస్తే పైకి, లెఫ్ట్కి అయితే లెఫ్ట్, రైట్కి అయితే రైట్. సో కాసేపు వాటితో కూడా కొంచెంసేపు అలాగా టైం స్పెండ్ చేసి ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా పడుకొని లేచి ఇంక ఈవినింగ్ అవ్వక ఏముంటుందండి, జస్ట్ ఇంకా నెక్స్ట్ రేపటి క్లాస్ కోసం లెసన్ అది ప్రిపేర్ అవ్వడానికి రెడీ అవుతున్నాను. పిల్లలకి ఎలా చెప్పాలి ఏంటి అనేది కొంచెం వాటిని లెసన్స్ అవి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా అలా అయిపోయింది. మధ్యాహ్నం అయితే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. పడుకున్నాను. ఇంకా ఆఫ్టర్ ఈవినింగ్ ఇంకా తీసాను అనమాట వీడియో అనేది. కావాల్సిన లెసన్స్ అవన్నీ ప్రిపేర్ అయిపోయాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్లాగ్. మార్నింగ్ టు ఈవినింగ్, ఇంకా నైట్ 7-8 అయిపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే మీకు బెల్ ఐకాన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.